కేవలం 2 బ్రహ్మాస్త్రాలు అడ్డుకోవటం వల్ల, ఒకదానికొకటి అడ్డుపడి ఆపడానికి అర్జునుడు వేసిన బ్రహ్మాస్త్రం, అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రాన్ని ఆపటానికి ప్రయత్నిస్తోంది. ఇమాజిన్ అది నేల మీద పడలేదు. ఆకాశంలో 2 అలాగ ఆపడానికి, ఒకదాన్ని ఆపడానికి ఒకటి ప్రయత్నిస్తుంటేనే అంత ఉత్పాతాలు జరిగాయి. ఒకవేళ ఆ బ్రహ్మాస్త్రం నేల మీద పడితే ఏంటి పరిస్థితి? అలా ఘోరం జరుగుతుంటే ప్రజలకేం అర్థమవుతుంది? ఇంకా ఏదో అయిపోతుంది, ఘోరం జరుగుతుంది అని జనాలందరూ పరిగెడుతున్నారు. అసలు యుగాంతంలాగే ఉంది ఆ సిట్యుయేషన్ చూడటానికి. వెంటనే నారదుడు వేదవ్యాసుడి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ కలిసి వ్యాసమహర్షి ఆశ్రమంలో వీళ్ళ ముందు ప్రత్యక్షమవుతారు. వ్యాసుడు నారదుడు చాలా కోపంగా వీళ్ళిద్దరిని అడుగుతారనమాట, అశ్వత్థామని అర్జునుడిని. ఏంటి, ఈ భూలోకంలో ఎన్నో యుగాలలో ఎంతోమంది వీరులు సూరులు పుట్టారు, ఎంతోమంది రాజులు యుద్ధాలు చేసుకున్నారు, కానీ మీ ఇద్దరిలాగా ఎవరు జనావాసాల మధ్యలో ఇలా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే 12 సంవత్సరాల పాటు భూమి మీద నీటి చుక్క ఉండదు, కరువు కాటకాలు వస్తాయి. అసలు ఏం చేస్తున్నారు మీరు, మీరెందుకు బ్రహ్మాస్త్రం ప్రయోగించారు అని గట్టిగా అడుగుతారు. గట్టిగా అడిగితే అర్జునుడు చెప్తాడనమాట, స్వామి నేను జనావాసాల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలనే ఉద్దేశంతో అస్సలు నేను ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు. అశ్వత్థామ మా పాండవులందరినీ చంపడానికి ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవటానికి మాత్రమే నేను ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను.